గ్రాండ్ ఓపెనింగ్ గోకులం సిగ్నేచర్ జ్యువెలర్స్ మే 4న కూకట్పల్లిలో కాజల్ అగర్వాల్ గారిచే గొప్ప ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ విజిత. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు మోటివేషనల్ స్పీకర్ ఉషా కస్తూరి గారు. అమ్మతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అమ్మ నమస్తే. నమస్తే అమ్మ, మనం నిన్ననే మేడే అయిపోయింది, చూసాము. అంటే ఏంటి అసలు మేడే అని అంటే, ఇప్పుడు ఆల్రెడీ మనందరికీ తెలిసిందే. కొత్తగా తెలుసుకోవాలనుకునే వాళ్ళకు మేడే అంటే కార్మికుల దినోత్సవం అంట. కార్మికులకి ఆ రోజు సెలవు అంట. అంటే సంవత్సరాల తరబడి వాళ్ళు కష్టపడతారు, ఆ రోజు వాళ్ళకి సెలవు దినం అన్నది తెలుస్తుంది. అంటే లేదు, వాళ్ళు చేసే పనికి మనం ఒక కృతజ్ఞత తెలపడము, ఏదో ఒక రకంగా మనకు తోచిన విధంగా మనం తీసుకుంటాము. ఇలా చూసుకుంటే మనకి ఇలాంటివి వన్ డే సెలబ్రేషన్స్ చాలా ఉన్నాయి. ఉమెన్స్ డే కానివ్వండి, గర్ల్ చైల్డ్ డే కానివ్వండి, స్వాతంత్ర దినోత్సవం కానివ్వండి, ప్రతి ఒక్కటి కూడా మనం వన్ డే సెలబ్రేషన్స్గానే జరుపుకుంటున్నాం. అంటే ఈ అన్నిట్లో మనం ఆ ఒక్క రోజు పలానా అని చెప్పి పర్టికులర్గా పెట్టుకొని ఆ రోజు ఒక్కరోజు దానికి మనము అంటే తగ్గట్టుగా ఉండి దానిపైన మనం కృతజ్ఞతతో ఉంటే సరిపోతుందా అనేది నా ఉద్దేశం. మీరేం చెప్తారమ్మా దాని గురించి? నిజంగానే ఇది చాలా అద్భుతమైన ఆలోచన రావాలి, అందరికీ కూడా రావాలి. ఒకరోజు సెలబ్రేషన్ కాదు. ఇప్పుడు ఉమెన్స్ డే తీసుకుందాం. ఒక్కరోజైనా అసలు ఒక డే అంటే ఏంటి, ఏ డే అయినా గడుస్తుందా విమెన్ లేకుండా? అవును కదా, ఏ డే అయినా గడవదు. ఏ యుగంలోనూ ఉమెన్ లేకుండా యుగం మారలేదు, కాలం గడవలేదు, రోజు గడవలేదు, ఎవ్వరికీ కూడా కాలం గడవదు. చాలామంది అనుకోవచ్చు ఇది ఇంట్లో అంటే కార్టూనిస్ట్ జోక్ చేసేవాళ్ళు. లేడీస్ ఇంట్లో లేకపోయినా ఎటన్నా వెళ్ళినా జొమాటోలు స్విగ్గీలో ఉన్నాయి కాబట్టి వంట ఒక్కటి సరే అన్నట్టుగా అనుకుంటున్నారేమో, కానీ ఎక్కడమ్మా లేడీస్ లేనిది అసలు ఎలా గడుస్తుంది? అస్సలు సమస్య లేదు. ప్రకృతే స్త్రీతో పోల్చినప్పుడు ఎలా కుదురుతుంది? అది అంటే స్త్రీ పాత్ర, స్త్రీ బాధ్యత మీద ఉన్నటువంటి గౌరవం ఒక్క రోజుతో అయ్యేది కాదు. ఎవ్రీడే ఈజ్ ఉమెన్స్ డే ఓన్లీ. ప్రతిరోజు ఒక స్త్రీతోటి సంబంధం లేకుండా, సరే ఇంట్లో లేకుండా నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు? ముందు ఇది పెద్ద ప్రశ్న కదా. అదే కదా, నువ్వు ఎక్కడి నుంచి పుట్టావు? సో ఈ టైప్లో అనుకునేటప్పుడు ఒక్కరోజు ఏది ఒక సెలబ్రేషన్ కాదు, ఎవ్రీడే. ఇప్పుడు మనం విమెన్స్ డే తీసుకుంటే ప్రతిరోజు విమెన్ లేకుండా ఏది సాధికారత లేదు. అవును, ఇప్పుడు బిహైండ్ ఎవ్రీ సక్సెస్ఫుల్ మ్యాన్ దెర్ ఇస్ ఎ విమెన్ అని అంటూనే ఉన్నారు కదా. ఇంగ్లీష్ వాళ్ళే చెప్పండి సామెత అది కదా. అంటే ఓర్పు సహనంతో కుటుంబం గడవాలన్నా, ఒక మనిషి వ్యక్తిత్వం ముందుకు వెళ్ళాలన్నా ఒక స్త్రీ పాత్ర అక్కడ కంపల్సరీ ఉంది. మనం పురాణాల్లో తీసుకుంటే రాముడు, లక్ష్మణుడు, భరతుడు, దుర్యోధనుడు, కౌరవులు, పాండవులు అన్నారు. ఆ వెనకన ఆ కథ నడవటానికి మూల పాత్రలు స్త్రీ పాత్రల గురించి ఎవరు ఎక్కడ చెప్పుకోవట్లేదే. అవును, ఎందుకని అంటే వన్ డే సెలబ్రేషన్ ఇది ఎక్కడో వెస్ట్రన్ కల్చర్ నుంచి వచ్చింది. ఒక్కరోజు మదర్స్ డే, ఫాదర్స్ డే, అంతే. అమ్మ ఒక్కరోజైనా కావాలి, నాన్న ఒక్కరోజైనా అవసరం. ఆయన తనికెళ్ళ భరణి గారు చెప్తాడు, నాన్న భుజాల మీద ఎక్కి దేవుణ్ణి చూసినప్పుడు తెలియలేదు, దేవుడి భుజం మీద నేను ఎక్కానని అని. కళ్ళం నీళ్ళు వస్తాయి అది కరెక్ట్గా వింటే ఎవరికైనా కదా. ఇది మన జీవితానికి సంబంధించిన ఏ పాత్రనైనా ఒక్కరోజు సెలబ్రేషన్స్ తోటి అయ్యేది కాదు. అదే గర్ల్స్ డే ఒకరోజా? అమ్మాయిల సాధికారత ప్రతిరోజు దాని గురించి ఆలోచించాల్సిందే. సాధికారతకు ముందు అమ్మాయిలు ఎంత ప్రొటెక్టెడ్గా మనం చూసుకుంటున్నాము, ఎంత గౌరవం మన సమాజం ఇవ్వగలుగుతోంది, వాళ్ళు ఎంత పద్ధతిగా ఉన్నారు, ఇవన్నీ కూడా ఆలోచించాల్సిందే కదా. సో ఎవ్రీడే ఈజ్ గర్ల్స్ డే. అంతే. అంటే ఇలా ఒక్కరోజు నిర్దిష్టంగా పెట్టడం వెనకాల ఒకవేళ నాకు తెలిసి అంటే ఇప్పుడున్న సమాజంలో ఒకరిపైన ఒకరికి రెస్పెక్ట్ లేకుండా ఉండి పట్టించుకొని రోజులు వస్తాయి అని చెప్పి ముందే ఉద్దేశించి కనీసం ఒక రోజు దానికోసం పెడితే ఆ రోజన్నా ఆ విలువలు దక్కుతాయేమో అన్న ఒక చిన్న ఆశతో ఏమైనా పెట్టుంటారేమో అమ్మ. మనం ఇలా కూడా ఆలోచించవచ్చేమో కదా. అలా కాదు, ఇది ఎలా అంటే మన దేశం వదిలేస్తే మిగిలిన వెస్టర్న్ కంట్రీస్లో ఒక వయసు తర్వాత పిల్లలు ఎవరి కాళ్ళ మీద వాళ్ళ బాధ్యత వాళ్ళు తీసుకుని వెళ్ళిపోయారు. అక్కడ అమ్మా నాన్న పాత్ర వాళ్ళకి అవసరం లేదు, వదిలించేసుకున్నారు. ఇక్కడ అమ్మా నాన్న పాత్ర కూడా పిల్లలతోటి అంటే పిల్లల బాధ్యతకి దూరంగా పెట్టేశారు. మేబీ ఓకే, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడ్డారని చెప్పుకోవడానికి వాళ్ళు మళ్ళీ అమ్మా నాన్న మాకు ఉన్నారు, మమ్మల్ని కనిపించారు కొంత వయసు వరకు అని గుర్తు తెచ్చుకోవడానికి ఒక రోజు కలవటానికి వచ్చిన రోజుని ఉమెన్స్ డేగా చేసుకున్నారు. అదే మదర్స్ డే, ఫాదర్స్ డేగా చేశారు. అమ్మ లేనిది ఒక్క రోజైనా గడుస్తుందా? అది ఒక్కరోజు సెలబ్రేషన్.
ఇప్పుడు ఒక్కరోజు పెట్టేసరికి ఏమైంది, ఇట్ బికమ్ ఎ సెలబ్రేషన్, అవును అవును నాట్ ఎ రెస్పాన్సిబిలిటీ కదా. అవును ఒక్క రోజు అనేసరికి సెలబ్రేషన్ అయిపోయింది. అంతే అది విమెన్స్ డే అవ్వచ్చు, బర్త్డే సెలబ్రేషనే, నో డౌట్. అంతే. కానీ మనం ఎందుకు పుట్టామని ప్రతిరోజు ఆలోచించాల్సిందే కరెక్టే అమ్మా కదా. బర్త్డే ఒకరోజు సెలబ్రేషన్, అవును మ్యారేజ్ డే ఒకరోజు సెలబ్రేషన్. ఎందుకు పెళ్లి చేసుకున్నాం, ఏం చేస్తున్నాం, అంతే కదా. ఎవరి మీద ఎవరికి ఎంత బాధ్యత ఉంది, మన పాత్ర ఎంతవరకు పోషిస్తున్నాం అక్కడ, భార్య కానీ భర్త కానీ. ఈ రెండింటిని ఆలోచిస్తే ఒకరోజు మ్యారేజ్ డే సెలబ్రేషన్ అవుతుంది. మన పుట్టినందుకు ఏంటి ఏం సాధిస్తున్నాము, ఏం చేస్తున్నాము, ఎంతవరకు ఉపయోగపడుతున్నాం సమాజానికి అని ఆలోచించినప్పుడు ఒకరోజు సెలబ్రేషన్ అవుతుంది. కానీ విమెన్స్ డే, ఫాదర్స్ డే, మదర్స్ డే, సిస్టర్స్ డే, సిబ్లింగ్స్ డే అనుకుంటూ ఎన్ని ఉన్నాయో చూసావు కదా. అవును, ఒక్కొక్కటి పుట్టుకొస్తున్నాయి రోజు రోజుకి. ఒక్కొక్క రోజు అంటే ఒక్క రోజుతో గుర్తు చేసుకొని విపరీతంగా గ్రీటింగ్స్ పెట్టేసుకొని, అంటే అన్నీ కరెక్ట్గా తెలిసి ఒక జ్ఞానంతో ఉన్న వాళ్ళకి అది ప్రతిరోజు ఒక పండగ దినోత్సవమే. అది తల్లి విషయంలో కానివ్వండి, ఏ విషయంలో అయినా సరే బాధ్యత తీసుకుని కరెక్ట్గా చేస్తే. అవును కదా. అంతే. జీవితంలో ఏ అడుగు వేయాలన్నా ఇక్కడ తల్లి పాత్ర, తండ్రి, కూడా పుట్టిన వాళ్ళు, భార్య కానీ భర్త కానీ కట్టుకునే వాళ్ళు, వీళ్ళందరి బాధ్యత ఉంటుంది కదా. ఒక జీవితం ముడిపడి, ఒక లైఫ్కి ఇంతమంది ఒక జీవికి ఇన్ని ముడిపడి ఉన్నాయి అక్కడ. అవును అవును. ఇవన్నీ క్రమశిక్షణతోటి వెళ్తుంటేనే వాళ్ళ జీవితం పర్ఫెక్ట్గా వెళ్తుంది. సో దీనికి ఒక్కరోజు సెలబ్రేషన్ చేసి వదిలేసి ఇక మిగిలిన రోజు పట్టించుకోకుండా, మరి అమ్మ నాన్నల్ని వృద్ధాశ్రమాల్లో వదిలేసిన వాళ్ళు ఓన్లీ ఆ రోజున గ్రీటింగ్ కార్డు పంపించి, లేదా ఆ రోజు అమ్మకి నాన్నకి బోల్డన్ని స్వీట్స్ కేకులు తీసుకొచ్చి విష్ చేసి వెళ్ళిపోవటం ఎంతవరకు ధర్మం? ఆ మదర్స్ డేకి, ఆ ఫాదర్స్ డేకి, ఆ పేరెంట్స్ డేకి ఏంటి పరమార్థం? దీనికి ఎవరు సమాధానం చెప్తారు? ఆ ఒక్కరోజైనా అమ్మ మిగిలిన రోజు అవసరం లేదా? ఆ ఒక్కరోజైనా నాన్న మిగిలిన రోజు అవసరం లేదా? ఇప్పుడు ఇండిపెండెన్స్ డే తీసుకుందాం. ఆ ఒక్కరోజు వీరాభిమానంగా పొద్దున్నే లేచి, ఇప్పుడు స్కూల్ పిల్లలు స్కూల్లో సెలబ్రేషన్ ఎందుకు చేయాలంటే పిల్లలకి ఆ రోజు ఎందుకు ఏ కారణం చేత చేసుకోవాల్సి వస్తుంది, అసలు దాని వెనక ఉన్నటువంటి బ్యాక్గ్రౌండ్ స్టోరీ అంతా వాళ్ళకి తెలియాలి. ఆ ఒక్కరోజు మాత్రమే నేను చూసాను చాలామందిని మొహానికి 3 రంగులు పూసుకుని, జెండా రంగులు, ఆవేశంగా ఒక జెండాని గుండెలకి గుండీ దగ్గర పెట్టేసుకుని, ఆ ఒక్కరోజు సెలబ్రేషన్. మిగిలిన రోజుల్లో నీకు దేశం మీద బాధ్యత లేదా? అది కూడా బాధ్యతతో కాదేమో అమ్మ, మేబీ ఆ రోజు కూడా ఒక ఆడంబరమే అది. ఇందాక మీరు చెప్పినట్టుగా. అవును, నేను అదే చెప్తున్నాను, ఏడైనా ఒకరోజు ఆడంబరం కాదు. ఆ స్వతంత్ర దినోత్సవం ఉంటే దేశం మీద గౌరవం, భక్తి, ఎంత కష్టపడితే ఈ దేశం మనం ఇంకొకళ్ళ క్లచెస్లోంచి మనం తెచ్చుకోగలిగాము. అండ్ ఇప్పుడు మన బాధ్యత ఏంటి? అంతే. నేను చూశాను ఒక స్కూల్లో ఆ ఇండిపెండెన్స్ డే రోజున ఒక అమ్మాయి ఏం మాట్లాడింది తెలుసా? ఇండియాలో ఏముంది అని మాట్లాడింది. అంటే ఒక ఇండిపెండెన్స్ డే రోజున అమ్మాయి ఇండియాలో ఎందుకు పుట్టింది? అదే ప్రశ్న నేను వేశాను. అప్పుడు తన ఆన్సర్ ఏంటమ్మా? నేను చాలా సీరియస్గా అడిగేశాను. తన ఆన్సర్ కోసం నేను వెయిట్ చేయాలి, నేను అనాలనుకుని అనేసాను అమ్మాయిని. ఇప్పుడు జనరల్గా చాలా జనరల్గా అంటే కామన్గా ఒకలాంటి దేశం మీద గౌరవం కానీ భక్తి కానీ ఏమి లేని వాళ్ళు ఏం మాట్లాడతారంటే, ఇండియాలో ఏముంది, మురికి రోడ్లు, గుంటలు పడిన రోడ్లు, ఒక శుభ్రం లేదు, ఏం లేదు, ఆరోగ్యం లేదు, రోడ్డు అంతా చిరాకుగా ఉంటుంది, వర్షం వస్తే బురద ఉంటుంది. మళ్ళీ వాళ్ళు చాలా గ్రాండ్గా చెప్పుకుంటారు. సింగపూర్లో కాగితం బయటపడేస్తే కారులో వెళ్తూ, అంటే పాప్కార్న్ తిన్న కప్పు బయటపడేసిన, ఐస్ క్రీమ్ తిన్న కప్పు బయటపడేసిన ఫైన్ వేస్తారు వాళ్ళు అని అంటారు వాళ్ళు. అంటే అంత ఎంత శుభ్రంగా ఉంటుందో, చాలా నీట్గా ఉంటుంది. అమెరికాలో అంటే వాళ్ళు బాధ్యతగా తీసుకున్నారు అక్కడ. నేను అదే అలాంటి వాళ్ళని నేను ఒకటే ప్రశ్న అడుగుతాను, ఇండియాలో రోడ్డు పక్కన నేను ఉత్సవేయమన్నారా, ఉమ్మేయమన్నారా? అదే కదా, మనం బాధ్యత రహితంగా బిహేవ్ చేస్తున్నాం. మన ఇంట్లో డస్ట్బిన్, మన ఇంట్లో ఊడ్చేసి చెత్త రోడ్డు మీద పడేది ఎవరు పడేయమన్నారు? వాళ్ళు పడేయకూడదు, రోడ్డు శుభ్రంగా ఉంచుకోవాలన్న జ్ఞానంతో వాళ్ళు ఉన్నారు. అది వదిలేసి నువ్వు బాగుందంటే అంతే కదా. ఇప్పుడు సింగపూర్ చాలా అందంగా ఉంది, వాళ్ళు అందంగా ఉంచుకున్నారు. ఇప్పుడు నువ్వు పాడు చేసావు. ఆ అమ్మాయి నేను అదే అడిగాను, అమెరికా చాలా అందంగానే ఉంటుంది, మీ హాస్టల్ నుంచి ఎందుకు శానిటరీ నాప్కిన్స్, ప్యాడ్స్ అన్ని బయటపడేస్తున్నారని అడిగాను. సింగపూర్ వాళ్ళు పడేయమన్నారా? నువ్వు కదా రోడ్డు దరిద్రం చేసావు. ఆ రోడ్డు మీద నడిచే వాళ్ళకి ఎంత దరిద్రంగా ఉందో మీ హాస్టల్ గర్ల్సే కదా చేశారు. స్ట్రైట్గా అడిగాను నేను. ఇది ఒక ఇండిపెండెన్స్ డే రోజున ఒక ప్రశ్న, ఇండియాని గురించి మాట్లాడు,
ఇండియాని గురించి మాట్లాడు, ఇండియాని బ్రిటిష్ వాళ్ళ క్లచెస్లోంచి మళ్ళీ మనం ఇండియా స్వతంత్రం తెచ్చుకున్నాం అని మాట్లాడు, దానికోసం ప్రాణాలు పోయిన వాళ్ళ గురించి మాట్లాడు. ఇప్పుడు కూడా బోర్డర్లో మన దేశాన్ని సెక్యూర్డ్గా చూసుకునే బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్, ఆ సరిహద్దులో ఉండే సోల్జర్స్ ప్రాణాన్ని పణంగా పెట్టి ఇప్పుడు ఇంకా లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్లో ఉన్నారు. వాళ్ళు ఉన్నాము పోతాము రెడీ ఫర్ ద కంట్రీ అన్నట్టుగా. మరి వాళ్ళ గురించి ఎందుకు ఒకసారి ఆలోచించట్లేదు కదా? వాళ్ళు కేవలం యూనిఫామ్ వేసుకొని అక్కడ ఉంటున్నారు. తిన్నారా, ఎక్కడ ఉన్నారు, ఎంత సౌకర్యంగా ఉన్నారు అన్నది లేదు అక్కడ. మంచినీళ్ళు ఎక్కడ ఏ నీళ్ళు దొరికితే ఆ నీళ్ళు తాగి ఉంటున్నారు కదా. మరి వాళ్ళ గురించి ఒక నిమిషం ఆలోచించాల్సిన అవసరం లేదా? మనందరము బాగుండాలని వాళ్ళు వాళ్ళ సంతోషాలను కూడా పక్కన పెట్టి వాళ్ళ సర్వీస్ వాళ్ళు ఇస్తున్నారు. ఇప్పుడు మీకు మై నేమ్ ఈస్ సూర్య నాయిల్ ఇండియా అంటాడు, అందులో అల్లు అర్జున్ చెప్తాడు చూడు, బోర్డర్ అంటూ ఉంటాడు, ఒక అరగంటగా ఉంటాడు కొంచెం, అందుకని ఆ డిసిప్లినరీ యాక్షన్లో బయటికి వెళ్ళిపోమన్నప్పుడు అడుగుతాడు కదా, ఎవరో అర్జున లేకపోతే రావు గోపాల్ అడుగుతారు ఎవరో, మీకు ఆ బోర్డర్ అంటే బోర్డర్లో ఏముందిరా అని అడుగుతాడు. అప్పుడు ఒక డైలాగ్ చెప్తాడు, కానీ జనాలకి తగ్గేదేలే ఒకటే గుర్తుంది. అదెందుకు గుర్తులేదు నాకు మంచి ఎక్కదమ్మా తొందరగా. అదే నాకు అర్థం కాల, అదే క్యారెక్టరే, అదే అల్లు అర్జునే వేశాడు ఆ పాత్ర కూడా. అక్కడ ఏమంటాడు అల్లు అర్జును, నేను ఒక్కడిని హిమాలయాల్లో బోర్డర్లో నుంచున్నప్పుడు నా వెనక నేను 130 కోట్ల జనాభాని కాపలా ఉన్నాను, నా చేతుల గన్నుంది, ఎవడు నన్ను దాటి రాలేడు అన్న గుండె ధైర్యం నాకుండి అక్కడ నుంచున్నప్పుడు తెలుస్తుందిరా ఫీలింగ్ అంటే ఏంటో అంటాడు. అది ఒక దేశ పౌరుడి ఫీలింగ్ కదా. చాలా ఎమోషనల్ అవుతాం ఆ డైలాగ్ని కరెక్ట్గా. ఆ సినిమా లాస్ట్లో అల్లు అర్జున్ బోర్డర్ గురించి చెప్పేటప్పుడు మరి అదే అల్లు అర్జునే చేశాడు. ఈ పుష్పాలు చేసిన ఒక స్మగ్లింగ్ క్యారెక్టర్ని, కానీ అది ఎవ్వడికి గుర్తులేదు. నేను చాలా స్కూల్స్లో కూడా అడిగాను మీ ఫేవరెట్ హీరో ఎవరంటే అల్లు అర్జున్ చెప్పారు, ఈ క్యారెక్టర్ గుర్తుంది కానీ ఆ సినిమా చాలా తక్కువ మంది గుర్తుంది. ఆ సినిమా గుర్తున్నా అందులో ఎంతవరకు గుర్తుపెట్టుకోవాలో అవే గుర్తుంటాయి. అందులో నువ్వు చూడు ఆ సినిమాలో ఏమీ లేదు, ఒక ఆ మెయిన్ బార్డర్ క్యారెక్టర్ మాత్రమే ఎక్స్పోజ్ అయింది, అక్కడ ఏ ఎక్స్పోజింగ్ క్యారెక్టర్ వేరే ఏం లేదు అక్కడ. అందుకే ఆ సినిమా ఎక్కువ కూడా ఆడలేదేమో అనుకుంటా నేను. అలాగే సన్ ఆఫ్ సత్యమూర్తి సినిమాలో ఒక తండ్రి క్యారెక్టర్ని, తండ్రి మాటని ఒక రాముడి పాత్రలో జీవించి చెప్తాడు. తండ్రి చేసిన అప్పు చనిపోయిన తర్వాత కూడా తండ్రి చేసిన అప్పు కానీ, తండ్రి ఇచ్చిన మాట కానీ, ప్రామిసరీ నోట్ కానీ నేనే ఇవ్వాలి అని. అలాంటి తండ్రి మీద గౌరవం పెట్టుకోవాల్సిన కొడుకులు ఉండాల్సిన జాగన ఫాదర్స్ డే ఒక్కరోజా? అది ఎవ్రీడే ఫాదర్స్ డే కదా, అంతే జీవితాంతం సెలబ్రేట్ చేస్తున్న ఫాదర్ మీద గౌరవం కదా అది. అలాగే ఒక అమ్మ పాత్రలో ఎంత కష్టపడింది అన్న దాన్ని చాలా సినిమాల్లో మనకు చూపిస్తాడు. అలాగే ఒక అమ్మ స్థానంలో ఉన్న తల్లి ఒక క్యారెక్టరు కొడుకు చేసిన తప్పుకి ఒక జైలర్ పొజిషన్లో ఉండి కాల్చిపారేస్తుంది. అది తప్పు కాబట్టి, తను చేసింది సమాజానికి ఒక చీడపురుగులాగా పెరిగాడు కాబట్టి. ఆ జైలర్ పాత్రలో కాల్చేసిన ఊరొస్తి శారద యాక్ట్ చేసింది అందులో. మళ్ళీ తల్లి పాత్రలో వచ్చినప్పుడు తల్లిగానే ఏడుస్తుంది. అక్కడ మరి రెండుని సమానంగా చూపించింది. అంటే తల్లే, ఉద్యోగ ధర్మమే. మరి అలాంటి తల్లులు ఉన్నప్పుడు ఇప్పుడు మనకి సీత చూసుకుంటే ఒక తల్లిగా ఎంత బాధ్యతగా పెంచింది. సింగిల్ మదర్, సింగిల్ పేరెంట్గా పెంచిన సీత, సింగిల్ పేరెంట్గా పెంచిన కుంతి, వీళ్ళందరికీ ఒక్కరోజు సెలబ్రేషన్ చేస్తే సరిపోతుంది. నో డౌట్ ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు అలాగా బాధ్యతగా చూసుకునే వాళ్ళు, చాలా మంది సింగిల్ పేరెంట్స్ ఉన్నారు. వాళ్ళందరికీ ఒక్కరోజే మదర్స్ డే. ఎక్కడ మళ్ళీ పెళ్లి చేసుకుంటే తన పిల్లల్ని సరిగ్గా చూస్తుందో లేదో అన్న ఒక డౌట్ కొద్దీ ఎంతోమంది మగవాళ్ళు కూడా పిల్లల్ని బాధ్యతగా పెంచిన తండ్రులు ఉన్నారు. అలాంటి వాళ్ళకి ఒక్కరోజు ఫాదర్స్ డే. ఈ కార్మికులు నిన్నగాక మొన్న అయింది మేడే, ఒక్కరోజు జెండాలు కట్టి వాళ్ళని ఏదో గొప్పగా వాళ్ళకి ఒకరోజు హాలిడే ఇస్తాం మనం. కొంతమంది చేసే లేబర్ ప్రతి వాళ్ళకి జీతం వస్తుంది, నో డౌట్ ప్రతి వాళ్ళకి జీతం వస్తుంది. కానీ కొంతమంది చేసే పనిని ఏమిచ్చినా రుణం తీర్చుకోలేదు. కరోనా టైంలో అందరూ లాక్డౌన్ అయింది, కానీ స్వీపర్స్ ఎంత స్కావెంజర్స్ వాళ్ళ పని వాళ్ళు చేశారు. వాళ్ళే లేకపోతే అసలు ఈ ప్రపంచంలో మనం ఈ రోజు మాట్లాడుకోవడానికి ఉండేవాళ్ళం కాదు. వాళ్ళకి ఏమిస్తే రుణం తీర్చుకోగలం, అది కదా లేబర్ మీద ఉండే రెస్పెక్ట్. ఆ తర్వాత వాళ్ళందరినీ మన ప్రధానమంత్రి ఆయన కాళ్ళు గడికి పక్కనే కూర్చుని ఫోటోలు తీసుకున్నాడు. ఎందుకంటే వాళ్ళు లేకపోతే ఆ కరోనా టైంలో, లాక్డౌన్ టైంలో మొత్తం దేశాన్ని కాపాడారు వాళ్ళు.
అక్కడ వ్యాక్సినా కాదు, వ్యాక్సిన్ వేశారు జనాలు బతికారు కాదు, దేశం మొత్తం అది ఏ దేశంలో అయినా సరే వాళ్ళు కదా కాపాడాడు. అది కదా వాళ్ళ చేసిన పనికి ఇవ్వాల్సిన రెస్పెక్ట్. రైతులు అందరికీ వెకేషన్, వాళ్ళకేది? అదే కదా, వాళ్ళ లొకేషన్లో వాళ్ళు ఉండి పనిచేశారు కదా, వెకేషన్ ఆలోచించకుండా. లేకపోతే ఆ తర్వాత తిండి తినడానికి తిండేది. అవును, వాళ్ళు ఏమైనా లాక్డౌన్ పాటించారా? మరి వాళ్ళ లేబర్ సంగతి ఏంటి? ఇవన్నీ ఒక్కరోజు సెలబ్రేషన్ కాదు, ప్రతిరోజు మనం ఏదైతే ఒక డే సెలబ్రేషన్ అని చేస్తున్నామో ఆ పాత్రకి ఆ బాధ్యతకి మనం ఇచ్చే రెస్పెక్ట్ ప్రతిరోజు సెలబ్రేషనే అవుతుంది. అవును, గౌరవంతో గుర్తుపెట్టుకోవాలంటున్నాను, ఒకరోజు సెలబ్రేషన్ వద్దు. అవును, అంతే. మనం అది గుర్తుపెట్టుకుంటే మనం ఉండే విధానము, మనం మాట్లాడే మాట తీరు కూడా ప్రతి ఒక్కరి విషయంలో చాలా గౌరవంగా ఉంటుంది. అలా ఉంటే నిజంగా ఇప్పుడు మనం ఏదైతే అనుకుంటున్నామో మన హిందూ ధర్మంలో ఉండే ఆ ధర్మాన్ని కరెక్ట్గా పాటిస్తామో అని చెప్పి ఆటోమేటిక్గా అవన్నీ వచ్చేస్తాయమ్మా. కొత్తగా ఏదో నేర్చుకోవాల్సిన అవసరం, వినాల్సిన అవసరం కూడా ఉండదు. ఇప్పుడు ఇవి వీళ్ళు నేర్చుకోకుండా, వీళ్ళు పాటించకుండా, వీళ్ళు తెలుసుకోకుండా ముందు తరాల వాళ్ళకి ఏం చెప్తారు? వన్ డే సెలబ్రేషన్ అయిపోతుంది కదా. అవును, ఒకరోజు బర్త్డే కేక్ కట్ చేసేస్తే అయిపోయిందా? పుట్టి ఏం సార్థకం, ఏం సాధించామన్నది ఆలోచిస్తే ప్రతిరోజు పుట్టినరోజే ఉంటుంది. అంతే. సూపర్ అమ్మా, నిజంగా మీరు చెప్పిన ప్రతి మాట కూడా వాస్తవం. చూద్దాం దీనికి పాజిటివ్గా ఎవరైనా రియాక్ట్ అయ్యి కామెంట్ చేస్తారేమో, చూద్దాం. ఎంతమంది నెగిటివ్గా కూడా అవుతారు. అంతే అంతే, ఉంటారు కదా, అలాంటి వాళ్ళు ఉంటారు, ఇలాంటి వాళ్ళు ఉంటారు. మనం ఏదైనా యాక్సెప్ట్ చేయాల్సిందే. థ్యాంక్ యూ అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ. తవ్వండి, తవ్వుతున్న శివలింగం. పరమాత్మకు జీవా సరే దాన్ని అట్లా కప్పేసేయండి, చూపించదండి. కృష్ణ ఇస్ దేర్. మూర్తి పూజ కాదు, సాక్షాత్ బ్రజేంద్ర నందన భగవాన్ ఉన్నారు మూర్తిలో. ఏమీ ఆశించకుండా ఆరాధించే వాళ్ళు కూడా ఉన్నారా ప్రభుజీ? నిజమైన భక్తి అంటే మనకు తెలియదు కాబట్టి